సమాజంలో రోజురోజుకు ఆధునిక జీవన శైలిలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా సామాన్యుల దగ్గర నుంచి మేధావులు, అధికారులు, విద్యార్థులు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక అంశంలో మాత్రం మానసిక ఒత్తిడి కొరలో చిక్కుకుంటున్నారనేటువంటిది నిజం. ఈ ఒత్తిడి పర్యవసానం అతి తక్కువ చిన్న వయసులోనే చాలామందికి బీపీ, షుగర్లు చుట్టుముడుతూ ఉన్నాయి. అయితే ఈ ఒత్తిడి నుంచి బయటపడటానికి సమాజంలో అనేక మంది వివిధ మార్గాలు అన్వేషిస్తున్నారు. కొంతమంది ఆధ్యాత్మికపరమైనటువంటి చింతనలో మునిగిపోతున్నారు, మరి కొంతమంది డాక్టర్లను సంపాదిస్తున్నారు. ఆధ్యాత్మికపరమైనటువంటి చింతన కావచ్చు, లేదంటే డాక్టర్లు చెప్పేటువంటి సలహాలు కావచ్చు, ఎవరు చెప్పినా కూడా వారు చెప్పేటువంటి సలహా ఒకటే: మానసిక ఒత్తిడి దూరంగా ఉండాలంటే మీరు ప్రశాంతంగా, దూరంగా, ఏకాంతంగా ఏదైనా సరే మెడిటేషన్ కావచ్చు, ఏదైనా సరే దానికి అలవాటు చేసుకోండి అంటున్నారు. అలాంటి వారికి మాత్రం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చిన్నకాకాని తాతగారి ఆశ్రమం అనేటువంటిది ఒక వెలుగు లాంటిది అని చెప్పాలి. ఈ ఆశ్రమానికి వచ్చేటువంటి వారిలో పెద్దవారే కాదు, యువతి యువకులు కూడా ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారు. గుంటూరు, విజయవాడ వైపు నుంచి వచ్చేటువంటి సాధకులకు కూడా బస్సు, అదేవిధంగా రైలు రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఏమిటి ఈ ఆశ్రమం ప్రత్యేకత అంటే, ప్రతి ఒక్కరిలో వచ్చేటువంటి మాట ఒకటే: ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది, మాయలు మంత్రాలు, కానీ ఇక్కడ కొద్దిసేపు గడిపితే చాలు మా మనసు ప్రశాంతంగా ఉంటుంది అనేటువంటి భావన వారిలో వ్యక్తమవుతూ ఉంది. సెలవు దినాలు కావచ్చు, అదేవిధంగా ఆదివారం, అమావాస్య, పౌర్ణమి రోజు మాత్రం ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ ఉంటారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చిన్నకాకాని హైలాండ్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ తాతగారి ఆశ్రమానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ ఆశ్రమానికి ముందు మాత్రం అనేక సమస్యలతో, మానసిక ఆందోళనతో వస్తారు. కానీ ఇక్కడ కొద్దిసేపు గడిపిన తర్వాత ప్రశాంతమైనటువంటి వాతావరణం, సంతోషకరంగా బయటికి వెళ్తారంటారు ఈ తాతగారి ఆశ్రమ నిర్వాహకులు రాంకోటిరెడ్డి గారు. సెలవు దినాలు కావచ్చు, అదేవిధంగా పౌర్ణమి, అమావాస్య రోజు మాత్రం ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఇక్కడి నుంచి వస్తున్నామండి. 5 సంవత్సరాల ముందు మాకు తెలియదు. ఇక్కడ కొంచెం మనకు అన్ని ఆరోగ్యంగానే తాతగారు సవ్యంగా చూస్తారు. తాతగారు ఎప్పటి నుంచో చాలా పవిత్రంగానే మనకి ఏపీ కానీ తెలంగాణ కానీ చాలా దూరాల నుంచి పొద్దుటూరు, కడప, కర్నూలు, బెంగళూరు, చెన్నై ఆరోగ్యంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా సరే ఆయనకి అన్ని విధాలా నయం చేస్తాడు తాతగారు. నమ్ముకుంటే 100% న్యాయం చేస్తాడు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది, మనసు ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారు రాజారావు? పేరులో కూర్చొని మన మనసులో ధ్యానం చేసుకుంటే చాలా మంచిదండి. మనం అనుకునేవన్నీ జరుగుతుంటాయి. అన్ని విధాలు మనకు సర్వంగా తాతగారు మన దగ్గరుండి మన అమ్మని కాపాడుతూ ఉంటాడండి. నమ్మకం పెట్టుకోవాలి. 100% నమ్మకం పెట్టి అన్ని విధాలా కాపాడు తాతగారు. 100% కాపాడతారు. కాపాడకుండే ప్రసక్తే లేదు ఆయన నమ్ముకుంటే మటుకు. డాక్టర్ కానీ ఏ డాక్టర్ తగ్గని దగ్గర కూడా ఇక్కడ తగ్గిద్ది. ఇక్కడ నిద్ర చేయటం వల్ల అతని ఆరోగ్యం కూడా కుదుట పడిద్ది, ఆరోగ్యం కూడా బాగుంటాడు. అందరూ ఆధ్యాత్మికంగా యోగా చేస్తూ ఉంటారు. ప్రార్థనా సమయంలో ప్రార్థన వచ్చేసి ఉదయం 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి జరుగుతుంది. అలాగే ప్రార్థనా సమయంలో అందరూ యోగా చేయడం, ధ్యానం చేయడం జరుగుతుంది. ఈ ధ్యానంలోనే ఎంతో ఆధ్యాత్మికత పొందుతారు. అలాగే తాతగారు ఇక్కడ కాపాడతారని నమ్మకంతో ఇక్కడ రావడం జరుగుతుంది. నమ్మకం అంటే ఇక్కడ ధ్యానం చేస్తూ ఉంటారు. ధ్యానం చేసే టైంలో ఇక్కడ ఆ ధ్యాన సమయంలో ఆధ్యాత్మికత అనేది పెరుగుతూ ఉంటుంది.
ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా బాధపడే వాళ్ళందరికీ తగ్గుతుందని నమ్మకంతో ఇక్కడికి రావడం జరుగుతుంది. యువతీ యువకులు కూడా ఎక్కువ మంది వస్తున్నారు. మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది కాబట్టి రావడం వచ్చిన జరుగుతుంది. తర్వాత నేను అనుకోకుండా ఒక టెంపుల్కి విజిట్ చేసినప్పుడు ఇక్కడ ఏదైనా సరే మనకి ఆరోగ్యం కానీ మనకి ఏదైనా కానీ ఇక్కడికి వస్తే మనకి కొంచెం ప్రశాంతత, ఏదైనా మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందని నమ్మకం. ఇక్కడ నేను వచ్చిన తర్వాత 1, 2, 3 సార్లు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కొంచెం చిరాకుతో వచ్చాను. మైండ్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం పీస్ఫుల్గా, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది.